నీకు ఏదైనా తెలియబడనియండి, ఏదైనా తెలియబడని గాక, అదంతా సర్వము క్షేత్రము యొక్క ధర్మమే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. క్షేత్రజ్ఞుడు తెలుసుకునేవాడే కానీ తెలియబడేది కాదు. అది గుర్తుపెట్టుకోండి, అది ఫైనల్. క్షేత్రము తెలియవాడు మాత్రమే క్షేత్రజ్ఞుడు. తెలియబడేది సర్వము క్షేత్రం, తెలియవాడు మాత్రమే క్షేత్రజ్ఞుడు అని నిశ్చయించబడగా, అవిద్య, దుఃఖము, జన్మ ఇత్యాదులను కలిగి ఉండుట క్షేత్రజ్ఞుని ధర్మమనియు, క్షేత్రజ్ఞుడు అట్టి ధర్మమును కలిగి ఉండుట ప్రత్యక్షముగా తెలియచున్నదనియు చెప్పుట పరస్పర విరుద్ధము. అంటే ఈ అవిద్య, జరామరణాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు అని నువ్వు గన చెప్పితే, అదే గన సత్యమైతే నేను దానిని తెలుసుకుంటున్నాను అనేది జరగకూడదు. కానీ నేను దాన్ని తెలుసుకుంటున్నాను కదా అంటున్నావు. కాబట్టి అది నేను తెలుసుకుంటున్నాను అంటే ఏమైంది? అది నాకంటే వేరైనది. అది అర్థం అక్కడ. కేవలము అజ్ఞానమును ఆలంబనము చేసుకుని అట్లు చెప్పబడుచున్నది. అది విషయం. అజ్ఞానం చేత అలా ఉన్నదే కానీ సత్యంగా క్షేత్రజ్ఞునికి లేదు. ఈ విషయం నందు పూర్వపక్షి ఇట్లు చెప్పుచున్నాడు. ఆ అవిద్య ఎవనికి చెందినది? మళ్ళా అవిద్య వలన కదా వచ్చింది, కరెక్టే. ఇప్పుడు ఆ అవిద్య ఉంది కదా, ఆ అవిద్య ఎవరిది? ఎందుకంటే ఆ అవిద్య ఎవడికి సంబంధించింది? అది చూడండి ఎట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ అవిద్య ఉందన్నావు, అవిద్య ఈ క్షేత్రజ్ఞునికి సంబంధించినదా, క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదా అని ప్రశ్న వేస్తే ఎవనికి ఉన్నట్లుగా కనబడితే వానికే, ఎవనికి ఉన్నట్లుగా కనబడితే వాడికే. అంటే ఎవడికి ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటున్నారు, క్షేత్రజ్ఞునికి కాదు ఉన్నట్లు కనిపిస్తుంది. క్షేత్రజ్ఞునికి ఉన్నట్లుగా కనిపించట్లేదు. క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేసేవాడే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. మరి ఇంకెవరికి? ఎవనికి ఉన్నట్లుగా కనబడుతోంది అని ప్రశ్నిస్తున్నాను అని మళ్ళీ ప్రశ్న అడిగితే, అయా దానికే చెప్తున్నాను, ఈ విషయమునందు ఇట్లు చెప్పబడుచున్నది, అవిద్య ఎవనికి అనే ప్రశ్న అర్థము లేనిది. అవిద్య ఎవనికి అనే ప్రశ్న అర్థము లేనిది. అంటే అవిద్య అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తానేనండి, మీరు కొద్దిగా అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు వ్యక్తిగా తెలియబడుతున్నాడుగా, వ్యక్తి ఉన్నాడా లేడా? ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి ఉన్నాడా లేకపోతే క్షేత్రజ్ఞుడే వ్యవహారాలు చేస్తున్నాడా అంటే వ్యక్తి చేస్తున్నాడు. వ్యక్తి అనేటువంటి వాడు కల్పించబడినాడు. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశైవ యథా విద్యస్తదా స్మృతి. అంటే ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు. చూడండి, నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడే. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక మనిషిని చూసినారు, ఆ మనిషిని గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకున్నది ఎవరు? మళ్ళీ ఒక గంట తర్వాత ఆ మనిషి కనిపించినాడు. ఆ మనిషిని నేను అప్పుడే చూసినానే, వాళ్ళే కదా నువ్వు అని అడిగినావు. ఇప్పుడు గంటకు ముందు చూచింది, గంటకు ముందు చూచి
ఎత్తి పెట్టుకొని అంటే మనసులో పెట్టుకొని ఇప్పుడు చూసి కదా మళ్ళీ గుర్తుపెట్టి అడుగుతున్నాడు. ఇప్పుడు గంటకు ముందు చూచినది ఎవరు? క్షేత్రజ్ఞుడు చూసినాడా లేదా వ్యక్తి చూసినాడా? అంటే వ్యక్తి చూసినాడు. క్షేత్రజ్ఞుడు ప్రకటింపజేసినాడు అంతే. క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేస్తాడే కానీ క్షేత్రజ్ఞుడు ఈతను ఫలానా అని అట్లేం చూడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడే, ఎవరో చూచిన వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి క్షేత్రజ్ఞ స్వరూపమును పొందినాడు. అంటే ఆ వ్యక్తి అనేవాడు లేకుండా అయిపోయినాడు. ఇప్పుడు చూచేవాడు ఎవడున్నాడు? చూసేవాడు లేడు. ఎంతవరకు చూచేవాడు ఉంటాడో అంతవరకు చూడబడే వస్తువులు ఉంటాయి. చూచేవాడే లేకపోతే చూడబడే వస్తువులు లేవు. చూచేవాడు లేడు, చూడబడే వస్తువులు లేవు. ఇదంతా జరుగుతున్నది అవిద్య వలన జరుగుతున్నది. ఇదంతా ఈ సృష్టి అంతా జరిగింది కూడా, సృష్టి అంతా జరిగిన దాన్ని మూలాజ్ఞానం అంటారు. ఆ మూలాజ్ఞానమే జీవుల యందు ప్రకటింపబడేదాన్ని అవిద్య అని అంటారు. కాబట్టి ఈ అవిద్య ఈ అజ్ఞానం రెండు ఒకటే. అవిద్య లేనిదే, అజ్ఞానము కూడా లేనిదే, కానీ ఉన్నట్లుగా తెలియబడుచున్నాయి. అదే మాయా. అందుకే ఆచార్యుల వారు ఆ ప్రశ్నే అర్థవంతమైనది కాదు, అది సక్రమైన ప్రశ్న కాదు అని చెప్పారు. అదెట్లు మళ్ళా ప్రశ్న? అవిద్య ఉంది కదండి, తెలియబడుతూ ఉంది కదండి, దాన్ని ఎట్లా మీరు అర్థవంతం కాని ప్రశ్న అంటారేంటి? చూడయా, అవిద్య కనబడుచున్నచో అది కలిగి ఉన్న వానిని కూడా నీవు చూస్తూనే ఉన్నావు. ఆ అవిద్య ఉన్నవాడు తెలుస్తూనే ఉండగా ఆ అవిద్య ఎవనికి అని ప్రశ్నించుట యుక్తం కాదు. అవిద్య నీకు కనబడుచున్నచో అది కలిగి ఉన్న వానిని కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అంటే క్షేత్రజ్ఞుడు చూస్తున్నాడు కదా అనేది ఇక్కడ అర్థం. అవిద్య కలిగి ఉంది అని అంటున్నావు కదా. అవిద్య ఎవరికండి కలిగి ఉండేది? అంటే నాకుందయా, నాకుందండి అజ్ఞానము అని అంటున్నావు కదా. నాకు అజ్ఞానం ఉంది అని అంటున్నావు అని అంటే నాకు అనేటువంటి దాన్ని కూడా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కదా. ఉండేవాడు నువ్వు వేరే ఉన్నావు కదా. అంటే ఈ అవిద్య అంటే ఈ అజ్ఞానం ఉన్నటువంటిది వీడికి ఉన్నది అని కూడా నీకు తెలుస్తుంది కదా. అది చెప్తా ఉంటుంది. ఆ అవిద్య ఉన్నవాడు తెలుస్తూనే ఉండగా ఆ అవిద్య ఎవనికి అని ప్రశ్నించుట యుక్తము కాదు. ఎందుకంటే గోవులు కలవాడు తెలుస్తూ ఉండగా గోవులు ఎవనివి అనే ప్రశ్న అర్థవంతమైనది కాబోదు. ఎదురుగా చూస్తానంటే తెలుస్తుంది. 10 ఆవులు ఉన్నాయి, ఆ ఆవులు మేపుతా ఉండేవాడు వాడున్నాడు. అంటే ఈ ఆవులన్నీ వాడివే కదా అని స్పష్టంగా తెలుస్తా ఉంటే మళ్ళీ ఈ ఆవులు ఎవడివి అని అడిగేదానికి ఎట్లా ఉంటుంది? సమంజసం కాదు కదా అని అంటున్నారు. దానికి ఇతను అంటున్నాడు పూర్వపక్షం వాడు, దృష్టాంతము సరి అయినది కాదు. ఎందుకంటే గోవులు వాటి స్వామి కూడా కళ్ళకు కనబడుతూ ఉండుట వలన స్వస్వామి సంబంధము కూడా ప్రత్యక్షమే కనుక గోవులు ఎవనివి అనే ప్రశ్న అర్థము లేనిది. కానీ అవిద్య మరియు అవిద్యావంతుడు ఆ విధముగా కనబడుట లేదు, కనబడుతూ ఉంటే ప్రశ్న అర్థము లేనిదగును. చూడండి, గోవులు కనిపిస్తున్నాయి, గోవులు మేపేవాడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ గోవులు మేపేవాడివి ఈ గోవులు అని మనం చెప్పేదానికి బాగుంది. అదేవిధంగానే ఈ విషయం ఉంది, విషయాన్ని చూసేవాడు వీడున్నాడు. వీళ్ళిద్దరూ కనిపిస్తే నేను దాన్ని అంగీకరిస్తా. ఇట్లా కనిపించట్లేదే, కనిపించకుండానే మీరు దాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నారే, అది ఎట్లా సరిపోతుంది అని అడుగుతున్నాడు. దానికి చెప్తున్నాడు, అవిద్య కలవాడైతే కంటికి కనబడుట లేదు.
అవిద్య గలవాడైతే కంటికి కనబడుట లేదు. అట్టి కనబడని వానికి అవిద్యతోటి సంబంధము గురించి తెలుసుకుంటే నీకేం ప్రయోజనం? అయ్యా, అవిద్య అనేటువంటిది ఎక్కడుంది? లోపలనే దూరుకొని మనస్సుతో కలిసి ఉంది. అది అంటే మనస్సుతో కలిసి ఉంది అని చెప్తే మనస్సు కూడా క్షేత్రములో భాగమే. మనస్సు కూడా క్షేత్రములో భాగం కాబట్టి క్షేత్రము, మనస్సు, ఈ అవిద్యయే క్షేత్రముగా కనిపిస్తున్నది. మళ్ళీ ఇది కనిపించాలనంటే, ఇది సపరేట్గా నాకు కనిపించాలనంటే అది ఎట్లా అవుతుంది? తెలుసుకుంటే దానివల్ల నీకేం ప్రయోజనం? నీకు విషయం తెలుసుకోవడమా ప్రయోజనము? విషయం తెలుసుకుని ఎట్లా ఉండాలి అనేది కావాలనా, లేకపోతే నాకు అవిద్య కనిపించల్లా అదే నీకు కావాల్సింది? అవిద్య కనిపించేది కాదు, నీకు ఎదురుగా కాదు, నువ్వు దీనిని చూచి నువ్వు స్పష్టంగా గుర్తించటయే కావలసినది. అవిద్య దానికి చెప్తున్నాడు పూర్వపక్షము, అవిద్య అనర్థమునకు కారణము కనుక దానిని తొలగించుకోవలసి ఉండును. ఇప్పుడు వచ్చినాడు దావకు, అవిద్య తొలగించుకోవాలి కదా, అందుకని నేను అవిద్యను గురించి అడుగుతున్నాను. అంటే అవిద్య ఎవనికో అతడే దానిని తొలగించుకుంటాడు. అవిద్యను తొలగించుకోవాలని కదా నువ్వు అడుగుతున్నావు. అయ్యా, అవిద్య ఎవడికో వాడే దాన్ని తొలగించుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానము చేత అవిద్య ఉన్నది. అజ్ఞానం అనేది పోతే అవిద్య కూడా పోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానము కలిగితే, ఆత్మజ్ఞానం అనేది కలిగితే, ఆత్మజ్ఞానము చేత ఈ అవిద్య పోతుంది, ఈ అవిద్య చేత తెలియబడేది కూడా పోతుంది, అన్నీ పోతాయి. అప్పుడు ఏమవుతాయంటే మీకు క్లాసెస్ నేను చెప్పినవి వింటే మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో అన్నీ చెప్పాను నేను. ఎదురుగా కనబడుచున్నది ఏదైతే ఉన్నదో ఇది నీకిప్పుడు వస్తువుల రూపంగా, విషయాల రూపంగా తెలియబడుతున్నాయి. బ్రహ్మజ్ఞానం అనేటువంటి అనుభవము ఎప్పుడైతే నీకు చాలా స్పష్టమవుతుందో అప్పుడు సర్వము బ్రహ్మగానే తెలియబడుతుంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. కంటికి ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనిపిస్తుంది, నల్లద్దాలు పెట్టుకుంటే నల్లగా కనిపిస్తుంది, పచ్చద్దాలు పట్టుకుంటే పచ్చగా కనిపిస్తుంది. అదే విధముగా అవిద్యా దోషము చేత ఇవన్నీ నామరూపములుగా తెలియబడుచున్నాయి. అదే జ్ఞాన దృష్టి వస్తే ఇదంతా బ్రహ్మ. నీకు రూపాలన్నీ ఎట్లా కనిపిస్తుంటాయి, రూపాలు ఏం కనిపించకుండా పోవు. ఆ రూపములు దేని ఆధారము చేత నిలబడి ఉన్నదో అది నీకు చాలా స్పష్టమవుతుంది. అది జ్ఞానస్వరూపంగా తెలియబడి అదే బ్రహ్మస్వరూపంగా తెలియబడుతుంది. ఇప్పుడు అంటున్నాడు, సరే అవిద్య నాకే అంటే దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. అట్లయితే అవిద్యను మరియు దానిని కలిగి ఉన్న నిన్ను కూడా నీవు తెలుసుకుంటూ ఉన్నావు. అవిద్య నాకే అని అంటున్నావు అనుకో, నాకు అవిద్య ఉంది అని కదా నువ్వు అన్నావు. నాకు అవిద్య ఉన్నది అని అన్నావు అంటే నాకు అవిద్య ఉందని తెలుసుకుండే నువ్వు ఉన్నావుగా. ఆలోచించి దానికి అంటున్నాడు, తెలుస్తా ఉంది కానీ బాగా ప్రత్యక్షంగా తెలియట్లేదే అని మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు. అయ్యా, అనుమానముచే నీకు తెలిసినదన్నచో అవిద్యకు నీతో గల సంబంధమును నీవు ఎట్లు గ్రహించితివి? నీకు ప్రత్యక్షంగా తెలియకపోతే ఒకవేళ అనుమానంతో తెలిసింది అని అనుకున్నావు అనుకో, అనుమానంగా తెలిస్తే నీకు ఎట్లా తెలిసింది?
అనుమానంగా అంటే ఏంటి? నీకు ప్రత్యక్షం కాకుండా ఏదో ఉన్నట్లుగా తెలిసినట్లు. అడవిలో పొగొస్తా ఉంటే ఆడ అగ్ని ఉంటుంది అని నువ్వు గుర్తించితే అది అనుమానం. ఈడ నీకు అవిద్య ఉంది అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటే, ఏందో అడవిలో పొగ వస్తుంది, ఆ పొగ వచ్చిన దానివల్ల అట్లా తెలుస్తూ ఉంది, అగ్ని ఉన్నట్లుగా ఉందని అట్లా తెలిసిందా ఈడేమన్నా అవిద్య ఉందని? అట్లా కాదు కదా నీకు తెలుస్తూ ఉంటుంది. అవిద్యకు నీతో గల సంబంధమును నీవు ఎట్లు గ్రహించితివి? ఎందుకంటే తెలుసుకునే నీకు తెలియబడే అవిద్యతో అదే కాలమునందు సంబంధమును గ్రహించుట శక్యము కాదు. ఎందుకంటే నీవే అదిగన అయితే, అంటే తెలుసుకునేటువంటి నీవే అదిగన అయితే అప్పుడు వేరువేరుగా తెలుసుకుంటా అనేది నువ్వు చెప్పలేవు. కానీ నువ్వు చెప్తున్నావుగా, తెలియవాడి తెలుసుకునే ధనము అవిద్యను విషయముగా చేసి తెలియుటతోడనే వినియుక్తమైపోయినది. అంతే కదా, తెలుసుకున్నాను కదా, నేను దాన్ని తెలుసుకున్నానంటేనే అది వేరే అయిపోయిందిగా. మరియు తెలియవానికి మరియు అవిద్యకు గల సంబంధమును ఎవడు గ్రహిస్తాడో అట్టి జ్ఞాతృ అవిద్యా సంబంధము విషయముగా గల ఇంకో జ్ఞానము సంభవము కాదు. ఇది అవిద్య, ఇది నేను అని తెలుసుకుని వాడు అడుగుతాండే ప్రశ్నకు చూడండి ఎట్లా ఉంటుందో. ఇవన్నీ తికమిక ప్రశ్నలు పెట్టడం. ఇది తెలుసుకునే అవిద్య ఉంది, తెలుసుకునే నేనున్నాను, దీన్ని తెలుసుకుంటే ఇంకొకటి ఉండాలి కదా అని నువ్వు అడుగుతున్నావు. అట్లుండదు. తెలుసుకునే నేననేటువంటిది ఉందే, ఆ క్షేత్రజ్ఞత్వం ఉన్నదే, క్షేత్రజ్ఞత్వమే ఇక్కడ ప్రకటింపజేస్తున్నది అవిద్యను కూడా. అవిద్యను ప్రకటింపజేస్తూ ఈ అవిద్యే తనకు ఇప్పుడు దృశ్యముగా ఉన్నది, అవిద్య దృశ్యముగా ఉన్నది. కాబట్టి ఇంకొక జ్ఞానం సపరేట్గా ఏముండదు. అట్టి జ్ఞాతకు జ్ఞేయముతో గల సంబంధమును గ్రహించే ఇంకో జ్ఞాతను స్వీకరించినచో ఆ జ్ఞాతకు మరో జ్ఞాత అనే విధముగా అనవస్థ ఏర్పడును. జ్ఞాతకు జ్ఞేయముతో గల సంబంధము కూడా తెలియబడే పక్షములో మరి ఒక జ్ఞాతను కల్పించవలను, ఆ జ్ఞాతకు కూడా ఇంకొక జ్ఞాతను కల్పించవలను. ఈ విధముగా అనవస్థ తప్పనిసరి అగును. తెలియబడేది అవిద్య అయినా ఇంకొకటి అయినా జ్ఞేయము జ్ఞేయమే. అదే విధముగా జ్ఞాత కూడా జ్ఞాతయే కానీ జ్ఞేయము కాజాలడు. అప్పుడు ఈ విధముగా జ్ఞాతయగు క్షేత్రజ్ఞునకు అవిద్య దుఃఖమును కలిగియుండుట మృత్యువు మొదలగు వాటిచే దోషము ఏదీ లేదు. ఇవన్నీ క్షేత్రధర్మములు అని తెలుసుకుంటున్నానుగా, నేనున్నానుగా వేరేగా. తెలుసుకునే నేను వేరుగా ఉన్నాను, తెలియబడేటి వేరుగా ఉన్నాయండి. సింపుల్గా అంతే తెలుసుకోండి. తెలుసుకునే నేను వేరే, తెలియబడేటివి ఇవి వేరే. తెలియబడేటివి నేను కాదు, తెలియబడేటివి నేను కాదు. అవిద్య అయినా దుఃఖమైన సుఖమైన ఏదైనా సరే అదంతా తెలియబడేటివే కానీ తెలుసుకునే నేను కాదది, అది తెలుసుకో అని చెప్పాడు. ఇంకా అడుగుతున్నాడు, దోషములతో కూడిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉండుటయే క్షేత్రజ్ఞ ఆత్మయందలి దోషము అన్నచో అది సరికాదు. ఆత్మతత్వాన్ని అనుభవమునకు రానప్పుడు కొద్దిగా కూడా శాస్త్ర పరిచయం, శాస్త్రాన్ని తెలుసుకుని తర్వాత ఆ తెలుసుకున్న విషయాన్ని అనుభవములోనికి తెచ్చుకోనప్పుడు ఇటువంటి సందేహాలన్నీ కలుగుతాయి. ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళంతటా వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఏమని?
ఈ విశిష్టాద్వైతులు ద్వైతులు ఉన్నారు చూడండి, వీళ్ళు ఫిక్స్ ఏమంటే నేను జీవుణ్ణి, అంత పరమాత్మ ఏది అనుగ్రహిస్తే అది జరుగుతుంది అని అంటాడు. పరమాత్మ చేసుకుంటూ అన్నాడు, పరమాత్మ ఏది అనుగ్రహిస్తే అది జరుగుతుందని అంటున్నాడు. అట్లా మాత్రం ఉండడు, మాట చెప్తాడు కానీ అలా ఉండడు. చూసుకోండి మీరు కావాలంటే, ఏ వైష్ణవునన్నా చూసుకోండి, ఏ విశిష్టాద్వైతనన్నా సరే చూసుకోండి మీరు. పరమాత్మ ఏది నడిపిస్తే అది జరుగుతూ ఉంది అనేట్లుగా ఉంటే అతని ప్రమేయం ఏముండదుగా, అతని సంకల్పం ఏముండదుగా. అతను ఎందుకు సంకల్పం చేస్తూ ఉన్నాడు, అతను ఎందుకు లోకంలో ఏంటంటూ అన్నీ పోయి చేస్తూ ఉన్నాడు అంటే ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి, కరెక్ట్ కాదని చెప్పట్లా. నీ సంకల్పం ఉందా లేదా, నీ సంకల్పం ఉంది అని అంటే అది ప్రారబ్ధం కాదు. నీ సంకల్పం లేకుండా జరిగేది ప్రారబ్ధం. తర్వాత ఈశ్వరుడు ఏది జరిపిస్తే అది జరగని, ఓకే సంతోషం, మంచిది. ఈశ్వరుడు జరిపించే దాన్నే నువ్వు చూస్తున్నావా, అది చూడండి. అక్కడ కూడా లేడు. పైగా ఇది చెప్పడం ఉందే కానీ అనుభవంలో వాళ్ళు చెప్పేదాన్ని కూడా వాళ్ళు చెప్పే దాంట్లో అనుభవం లేదు. అందువలన ఆత్మతత్వం అనేది వాళ్లకు అనుభవం లేక, ఆత్మతత్వం కాదు ఈశ్వరానుభవం రాదు వాళ్ళకి. నువ్వు చెప్పిన దానిపైన నిలబడాలి కదా, చెప్పిన దానిపైన నిలబడట్లేదు. అందువలన ఈశ్వరానుభవం అనేది రాదు. అప్పుడే ఈ సందేహాలన్నీ వస్తాయి. నిన్న అనుకుంటాను ఒక అతను వచ్చాడు, కూర్చొని ఆత్మ ధ్యానంలో నేను చేస్తూ కూర్చుంటే, ధ్యానంలో అడిగిపోతానో ఏమో, అసలు గాలి కూడా నాకు ఆడదు, గాలి కూడా ఆడని స్థితి ఉంటుంది అని చెప్పాడు. గాలి ఆడుతూ ఉంటుందండి, మీరు గుర్తిస్తే తెలుస్తుంది అంటే, లేదు లేదు లేదు, గాలి కూడా ఆడదు, గాలి కూడా నిలిచిపోతుంది, ఎక్కడికి పోతాను అని అడిగాడు. నువ్వు చెప్తున్నది తప్పు, నువ్వు చెప్తున్నది తప్పు. ఒకవేళ నీకు అటువంటి భావం ఉంటే దాన్ని మార్చుకో అని చెప్పాను నేను. అయినా వాళ్ళకి ఆ ఉద్దేశాల్లో ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాడు. అంటే ఆయన సమాధిలో ఉన్నాను, నేను ఆత్మానుభవంలో ఉన్నాను, ఆత్మస్థితిలో సమాధిలోకి వెళ్ళిపోతుంటాను. నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతే మరి బ్రహ్మానుభవంలోనే కదా ఉండాలి ఇప్పుడు నువ్వు. మళ్ళీ లేచి ఇట్లా వచ్చిన తర్వాత ఇవన్నింటిలో వచ్చి అది ఇట్లుంది, ఇది ఇట్లుంది అని ఎందుకు అంటున్నావు అంటే నీకు బ్రహ్మానుభూతి కలగలేదు, నీవు బ్రహ్మానుభవములో లేవు. అంటే ధ్యానంలో పోయినప్పుడు ఒక విధంగా, ధ్యానము నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక విధంగా ఉన్నానంటే నీకేం కలిగినట్లు? అవంతా తప్పుడు విధానాలు. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే, అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ యువతే తమో విద్యాయాగం రతాః అని ఈశావాస్యోపనిషత్తు చెప్తా ఉంది. చెప్తే వింటేగా సరే నీ ఇష్టమప్ప అని చెప్పిన, దాన్ని మనం ఏం చేయలేం, ఇచ్చిపెట్టేయాల్సిందే అంతే. కాబట్టి వివేకము కలగాలి, తర్వాత ధ్యానం చేసి ధ్యానంలో అనుభవానికి కూడా తెచ్చుకోవాలి. ఓహో ఇది అంతే, నిర్మలంగా నిశ్చలముగా ఉండుట. ఎటువంటి మళ్ళీ ఏంటంటో కలుగుతాయి అదంతా కూడా ఏమీ లేదు, అంతా ఏముండదు. నువ్వు ధ్యానంలో ఉన్నా ఒకటే, లేచినా ఒకటే, ఎప్పుడు నిశ్చలంగా ఉండగలుగుతాయే నీ సహజత్వ స్థితి. దాన్ని గుర్తించాలి. ఇంకా కొద్దిగా ఉన్నది ఈ క్షేత్రజ్ఞ భాష్యం, రేపటికి పూర్తి అవుతుంది, రేపు పూర్తి చేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా
ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ. బోలో గీతా మాతాకి జయ. బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.